ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ఎండలుగా ఉన్నాయి గదా! సో, కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అట్లాగే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు తీసుకుంటూ ఉంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇవాల్టి వీడియోలో చూసారా మా సోఫా అంతా అక్కడక్కడ ప్యాచెస్ ఎట్లా వేశామో. సో, ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి ఇట్లాగే మేనేజ్ చేసుకుంటూ వచ్చామండి. ఎందుకు అయింది అంటే, మేము సెకండ్ పెట్‌ని అడాప్ట్ చేసుకున్నాక వాడికి చూయింగ్ ప్రాబ్లమ్ ఎక్కువుండే అనమాట. జనరల్‌గా పెట్స్‌కి 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పెట్స్‌కేంటంటే పళ్ళు సలుపుగా ఉంటుందండి. సో, ఏదో ఒకటి కొరికేయాలి అన్నట్టు ఉంటదనమాట. కొంతమందికేంటంటే సెపరేషన్ యాంగ్జైటీ అంటే మనం వాళ్ళని కట్టేసి బయటికి వెళ్ళినా, లేకపోతే ఇంట్లోనే ఉండేటప్పుడు మనము వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటున్నా, ఇట్లాగా ఉండేటప్పుడు వాళ్ళకేంటంటే ఏదో ఒకటి కొరికేయాలి, ఏదో ఒకటి పట్టుకొని తినేయాలి అన్నట్టు ఉంటుంది. సో, వాటి ఇష్యూస్ వాటికుంటాయండి. సో, దానికి మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఫోకస్ వేరే వాటి మీద మళ్లించడానికి చిన్న చిన్న టాయ్స్ అట్లాంటివి తీసుకున్నాము. బట్ ఎంత మనం కేర్‌ఫుల్‌గా ఉన్నా కొన్ని కొన్ని సార్లేంటంటే ఇట్లా జరుగుతూ ఉంటుంది. డైనింగ్ చైర్స్ అట్లాగే సోఫా 2 ఇట్లానే అయిందండి. సో, డైనింగ్ చైర్స్ ఆల్మోస్ట్ 6 చైర్స్ ఉండేదనమాట. 6 చైర్స్‌లో 4 చైర్స్ అయితే ఇట్లా కొరికేశాడు. అండ్ ఆల్సో సోఫా అయితే ఇంకా మాక్సిమం ఆల్మోస్ట్ కొరికేసాడనమాట. సో, మాది బ్రౌన్ అవ్వటం వల్ల, బ్రౌన్ ప్లాస్టర్ ఉండడం వల్ల దాని మీద కవరేసి అట్లా అట్లా మేనేజ్ చేసుకుంటూ కొత్త వచ్చాము. సోఫా తీసుకుందాము అంటే స్ట్రక్చర్ అంతా బాగానే ఉంది. ఓన్లీ ఫ్యాబ్రిక్కే పాడైంది కదా! అని చెప్పి ఇంకా ఫ్యాబ్రిక్ వరకు స్టిచ్ చేయించాము. కానీ ఆల్మోస్ట్ మనకి న్యూ సోఫాకి ఎంత కాస్ట్ అయితే పడుతుందో అంత కాస్ట్ అయితే పడిందండి మనకి ఫ్యాబ్రిక్ రీస్టిచ్ చేయడానికి కూడా. ఈవెన్ డైనింగ్ చైర్స్ అంటే ఇంక మనకి మొత్తం బానే ఉంది. ఓన్లీ చైర్సే గాబట్టి మనకంత డిఫరెన్స్ అనిపించలేదు. అరౌండ్ 1,00,000 వరకు పడినట్టుంది డైనింగ్. సో, ఇప్పుడు మనకి ఓన్లీ ఆ 4 చైర్స్ స్టిచ్ చేయించడానికి 13,000 తీసుకున్నాడు. అండ్ ఆల్సో సోఫాకి మాత్రం చాలా ఎక్కువ పడినట్టు అనిపించిందండి. అరౌండ్ 25 వరకు పడింది. బట్ న్యూ సోఫానే మాకు అరౌండ్ 30-35 ఆ రేంజ్‌లో అయితే వచ్చింది. సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మీకు ఫ్యాబ్రిక్ ఒక్కటే చేంజ్ చేయాలి అనుకుంటే గనక మీరు చేంజ్ చేయకుండా ఓవరాల్‌గా మొత్తము న్యూ సోఫా తీసుకోవడం బెటర్ అని అనిపించింది. ఎందుకంటే అరౌండ్ 5,000-7,000 డిఫరెన్స్ ఉండేటప్పుడు మనం సెపరేట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి మళ్ళా పాతదే యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో మేమైతే రాయల్ ఓక్‌లో తీసుకున్నామండి యాక్చువల్‌గా సోఫా అయితే. అయితే రాయల్ ఓక్‌లో మనకి ఎంతైనా బ్రాండెడే కదా! ఇప్పుడు మేమిది కొంచెం నార్మల్ షాప్స్ వాళ్ళు స్టిచ్ చేశారిది. మాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత అయితే నచ్చలేదు. అందుకే నేను సజెస్ట్ చేయలేదు. సో, అందుకని నాకు వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వడం గూడా నాకు ఇష్టం లేదండి. వర్క్ అయితే చేశారు. అంటే స్టిచ్ చేయించడం గానీ, డెలివరీ ఇవ్వటం కానీ, టైమ్ టు టైమ్ అన్నీ మనకైతే బావుంది గానీ, నాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. కొత్త సోఫా ప్రైజెస్ అడిగితే మళ్ళా రీజనబుల్‌గానే కోట్ చేసినట్టు అనిపించింది. జస్ట్ ఇన్ కేస్ మీకు కనుక కావాలంటే కాంటాక్ట్ ఇస్తాను కానీ, బట్ మనం ఎళ్లి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని, ఆ క్వాలిటీ చూసి అప్పుడు సోఫా అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటే బెటర్ అని నా సజెషన్ అండి. నెక్స్ట్ మన ప్లాంట్స్‌కి ఏమి యూజ్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది క్వెషన్ చేస్తూ ఉంటారండి. ఫెర్టిలైజర్స్ ఏమిస్తారు అని చెప్పి. నేను మాక్సిమం ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను ఫెర్టిలైజర్స్ చేసుకుంటాను. ముఖ్యంగా పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ కూడా ఇట్లాగా నేను బకెట్స్‌లో స్టోర్ చేసి 2 డేస్, 3 డేస్ అట్లా ఫర్మెంట్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కంపోస్ట్ టీ అంటారు కదా! సో, కంపోస్ట్ మనం ఎక్కువ ఎక్సెస్ వాటర్ ఉండేటప్పుడు కిందకి మనకి ఎక్సెస్ వాటర్ అంతా జారిపోతుందండి. సో, ఆ వాటర్ కలెక్ట్ చేసుకొని మళ్ళా వాటర్‌లో మిక్స్ చేసుకొని ప్లాంట్స్‌కైతే ఇస్తూ ఉంటాననమాట. మాక్సిమం ఎక్కువ నేను ఇవే ఫెర్టిలైజర్స్ ఇస్తాను. సమ్మర్‌లో మనం కొంచెము కేర్ తీసుకోవాలండి. అంటే ఫ్రూట్స్‌తో చేసిన ఫెర్టిలైజర్స్ అట్లాంటివి ఇస్తే ఇంకా ప్లాంట్స్ ఇంకా బాగా గ్రో అవుతుందనమాట. సో, బియ్యం కడిగిన నీళ్ళు మనం ఎట్లాగా ఇవ్వాలి అనంటే, ఈరోజు బియ్యం కడిగిన నీళ్ళు బకెట్‌లో స్టోర్ చేస్తా. బియ్యము, పప్పులు అట్లాగే మనం టిఫిన్స్‌కేసుకుంటాం గదా! మినపప్పు, రవ్వ ఇవి ఏమి కడిగినా కూడా అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాననమాట. స్టోర్ చేసుకొని మనం క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఒకసారి డేలో ఒకసారి తిప్పుకొని మళ్ళా దాని మీద కవర్ చేసేసి పెట్టుకోవాలి. సో, 2 డేస్, 3 డేస్ అట్లా ఫర్మెంట్ అయిన తర్వాత వాటర్‌లో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా గూడా వేసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గానే వేసేస్తూ ప్లాంట్స్ ఉంటాను. పెంచుతున్న కొద్దీ మనకి ఏ మొక్కకి ఏ ఫర్టిలైజర్ ఎంత మోతాదులో ఇస్తే ఆ ప్లాంట్ గ్రో అవుతుందనేది కూడా మనకి అర్థమైపోతూ ఉంటుందండి. సో, మార్నింగ్ లేసిన తర్వాత కొంచెం గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేసేసి రాంబో చోచోలతో ఆడుకొని అప్పుడు నేనింకా ఫర్టిలైజర్స్ అన్నీ గూడా ప్లాంట్స్‌కైతే ఇచ్చేసాను. సో, నేను డే 1 మీకిప్పుడు క్లాక్ వైస్ బిఫోర్ క్లిప్పింగ్‌లో
చూపించాను కదా! సో, అది డే 1. సో, డే 2 నేను అలా క్లాక్ వైస్ 2 డేస్ తిప్పేసిన తర్వాత చూసారా? సో, ఈ విధంగా మనకి మైక్రోబ్స్ మంచిగా రెడీ అవుతది. సో, ఈ కంపోస్ట్ టీ గూడా నాకు ఆల్మోస్ట్ డైలీ వస్తూ ఉంటుందండి. సో, ఆ కంపోస్ట్ టీ గూడా కొన్ని మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. సో, ఇది ఇస్తే గ్రోత్ అనేది చాలా బావుంటదండి మొక్కలు. మనకి కాయలు గూడా పెద్ద పెద్ద సైజులో వస్తది. పువ్వులు గూడా చాలా హ్మ్. పెద్దగా ఉంటుంది. అట్లాగే మొక్క గూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇది చూసారా బెండ మొక్కలు. సో, ఎంత హెల్తీగా ఉందో చూసారా ఆకులు. సో, మనం బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చామనుకోండి, చాలా హెల్తీగా గ్రో అవుతది. ఇవి చిన్న చిన్న టిప్సే అయినా మీకు టెర్రస్ గార్డెనింగ్ ఉన్నా, లేకపోతే ఇంట్లో 2, 3 మొక్కలున్నా బియ్యం కడిగిన నీళ్లు పోస్తూ ఉండండి. మీకు చాలా చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మనము కూరగాయ తొక్కులవుంటాయి కదా! కొంతమందికి కంపోస్ట్ చేసుకోవడం రాదు. సో, కంపోస్ట్ చేసుకోవడం రానప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం రోజువారీ కడిగేసిన పప్పులు గానీ, లేకపోతే కూరగాయలు గానీ, అన్నీ కూడా మీరు ఒక బకెట్‌లో వేసేసి, దాంట్లో ఒక నీళ్లు కొంచెం ఎక్స్‌ట్రా పోసేసుకొని, అది కూడా ఒక 2, 3 డేస్ ఫర్మెంట్ చేసుకొని, అది మీరు డైల్యూట్ చేసి కనుక మొక్కలకిచ్చారంటే చాలా బాగా పనిచేస్తుందండి. మనకు వచ్చే ఇంట్లో కిచెన్ వేస్ట్‌తోని మనం మొక్కల్ని చాలా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఇది డైలీ చేయాలా? ఎట్లా అంటే నేను 15 డేస్‌కోసారి ఇట్లా ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువ ఇస్తానండి. రెయినీ సీజన్‌లో అసలు నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వను. ఎందుకంటే మనకి రెయిన్ వాటర్‌లో మంచి పోషకాలైతే ఉంటాయి కాబట్టి మనం అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనకి సమ్మర్‌లోని ఎక్కువ ఇష్యూస్ వస్తా ఉంటాయన్నమాట. మొక్క డీలా పడిపోయినట్టు అయిపోవటం, లేతే ఏదోలాగా డల్‌గా ఉంటాయన్నమాట. సో, వాటికి కూడా మనం ఎట్లాగా డీలా పడిపోతూ ఉంటామో సమ్మర్‌లో, సో, వాటికి కూడా మనం కొంచెం ఎనర్జీ రావటానికి ఇట్లాంటి కంపోస్ట్ టీ వాటర్ కానీ, లేకపోతే ఫ్రూట్స్‌తో చేసిన ఫెర్టిలైజర్స్ కానీ ఇచ్చామనుకోండి, బాగా గ్రో అవుతుంది. ఇంకా నేను ఫిష్ ఎమినో యాసిడ్స్ అట్లానే ఈ పప్పయ్యతో చేస్తారు కదా! పప్పయ్య, బెల్లం కలిపిన ఫెర్టిలైజర్ అది కూడా చేస్తాను. బట్ అదంతా ప్రాసెస్ నేను వీడియో తీయలేదండి. నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో, బయట గూడా కొన్ని ఫ్రూట్ మొక్కలున్నాయి గదా! వాటికి కంపోస్ట్ వాటర్ అయితే ఇచ్చేసా. సో, పైన కూడా నాకు 2 డ్రాగన్ మొక్కలైతే ఉన్నాయండి. సో, డ్రాగన్ ఫ్రూట్స్ కిందుంటాయి. కొంచెం పెట్స్ ఉంటే వాటికి తగులుతా ఉంటే ముల్లులు గుచ్చుకుంటాయి. మనం కూడా మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బందని చెప్పి పైన పాట్స్‌లో పెట్టిచ్చేసాను. దీనికి కూడా 2 స్టాండ్స్ అయితే చేయించాను గానీ, ప్రెజెంట్ అయితే ఇంకా అల్లుకునేంత లేదు కాబట్టి కొంచెం నార్మల్‌గా పెట్టేసాననమాట. పైన గ్రానైట్ స్టోన్స్ లాగా ఉంటే దానిపైన పెట్టేసాను. సో, ఇక్కడ కూడా బాగా కలుపొచ్చేసింది. సో, కలుపంతా తీసేసి మట్టిని కొంచెం లూజ్ చేసుకొని, కొంచెం మేక ఎరువుంటే అదైతే ఇచ్చేసానండి. సో, ఏప్రిల్‌లో మనము ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఏప్రిల్‌లో ప్రూనింగ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ సీజన్‌కి మంచిగా కాయలైతే వస్తాయి. యాక్చువల్‌గా ఇది నేను పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. నేను ఈ ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను కాయలొస్తాయన్నట్టు. చూడాలి ఏమవుతదో. డ్రాగన్ ఫ్రూట్ చాలా ఈజీ. మీరు సమ్మర్ సీజన్‌లో అయితే 3 డేస్‌కి అట్లా పోయాలి గానీ, మీకు వింటర్ అట్లాగే రెయినీ సీజన్ అయితే 15 డేస్‌కి ఒకసారి వాటరింగ్ చేసినా గూడా పర్వాలేదండి. ఇది క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది గాబట్టి, మనకి లీవ్స్‌లోనే అది వాటర్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. మనకి మెయింటెనెన్స్ కూడా పెద్దగా అవసరం లేదు. చాలా లెస్ మెయింటెనెన్స్ ఫ్రూట్ ప్లాంట్ ఏదన్నా ఉంది అనంటే అది డ్రాగన్ ఫ్రూటే. కాకపోతే కొంచెం ముల్లులుంటాయి గాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాలి. ముఖ్యంగా పెట్స్ ఉండేటప్పుడు ఇంకా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే సరిపోతుంది. సో, ప్రూనింగ్ ఎట్లా అంటే సైడ్ బ్రాంచెస్ ఏమైనా ఉంటే మీరు కట్ చేసేసేయండి. నాకు అంతా ఇంకా సైడ్ బ్రాంచెస్ పెరిగేంత ఏమీ రాలేదు. సో, అందుకని నేను ఓన్లీ టిప్స్ వరకు కట్ చేశాను. ఇప్పుడైతే. సో, నెక్స్ట్ సైడ్ బ్రాంచెస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అది ఎట్లా కట్ చేసేయాలో గూడా చూపిస్తాను. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంచకండి. సైడ్ బ్రాంచెస్ ఉంటే ఎనర్జీ ఎక్కువ అది తినేస్తుందనమాట. అండ్ అట్లానే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షాకాలం నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు గూడా వస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అక్టోబర్‌తో ఆగిపోతుంది. మనం చేసుకునేటప్పుడు చాకు కొంచెం మనం నీట్‌గా ఉందో లేదో చూసుకోండి. అట్లానే కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎలోవెరా కానీ, లేదు అనంటే పసుపు, లేదు అంటే సాఫ్ ఫంగిసైడ్ ఇది ఏదైనా కూడా మనం అప్లై చేసుకోవాలండి టిప్స్‌కి. లేదంటే ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, అన్నీ కూడా ఎక్కడైతే టిప్స్ మనం కట్ చేసామో ప్రతి దాని దగ్గర నేను పసుపయితే పెట్టేశాను. సో,
మనము మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ చేసుకొని మనం ఇందాక మేకెరువు కూడా ఇచ్చేసాం కదా! సో, ఇంక మనం దాన్ని ఇంక పట్టించుకోకపోయినా పర్లా 3, 4 డేస్‌కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ పాట్ ఎప్పటినుంచో రీపాట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా. బట్ అస్సలు కుదరట్లా. అండ్ ఆల్సో ఇక్కడ టమాటా మొక్కలు గూడా చాలా ఆకులైతే వచ్చేసాయండి. అట్లాగే సక్కర్స్ కూడా బాగా పెరిగిపోయింది. సో, ఆ సక్కర్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఆకులు కూడా తీసేసానంటే మనకి మళ్ళా కాయలు పెద్ద సైజొస్తాయి. అట్లాగే ఎక్కువొస్తాయి. అండ్ మనము ప్రాపర్‌గా దానికి తీగలు కట్టుకొని మనం దాన్ని నుంచోబెట్టుకున్నామనుకోండి, సో, దానివల్ల కూడా కాయలనేవి ఎక్కువొస్తాయి. సో, టొమాటోలు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా మీరు ఒక టొమాటో కనక చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసేసి కొంచెం అలా అరేంజ్ చేసేసి దానిపైన మట్టి కప్పేసారనుకోండి, కొన్నాళ్ళకి దాని నుంచి మొక్కలొస్తాయి. సో, ఆ మొక్కలు ఒక 5-6 ఇంచ్ పెరిగిన తర్వాత వేరే పాట్స్‌కి షిఫ్ట్ చేశారనుకో చక్కగా కాయలొస్తాయి. మీరు ఎవరైనా బిగినర్స్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఆకుకూరలతో ఫస్టు గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. తర్వాత టొమాటోలు, తర్వాత పచ్చిమిర్చి ఇట్లా స్టార్ట్ చేశారనుకోండి, మీకు గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. విసుగు రాకుండా ఉంటుంది. అట్లాగే మనం ఏదో సాధించిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అప్పుడు మనలో మనకే ఒక ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నాకు గుమ్మడికాయ పాదు ఒకటి చిన్న కాయలొచ్చేది ఉందండి. సో, ఆల్మోస్ట్ ఒక 5-6 కాయలైతే వచ్చినట్టుంది ఓవరాల్‌గా. సో, అది ఇంకా బాగా ఎండిపోయినట్టు అయిపోయింది. సో, ఇంక తీసేద్దాంలే. ఇంకా ఫ్రెష్‌ది ఒకటి మొన్న బిగ్ బాస్కెట్ నుంచి తెచ్చినప్పుడు కొంచెం మంచి కాయయితే ఉంది. ఆ కాయలో సీడే యూజ్ చేద్దాము అన్నట్టు ఇంక ఇదైతే తీసేస్తున్నాను. సో, ఈ లాస్ట్‌లో నేను కొంచెం కంపోస్ట్ ప్లేస్ లాగా చేసుకుంటాను. సో, ఎప్పుడైనా ఆకులు ఎక్కువున్నాయనుకోండి, అట్లాగే గుడ్డు తొక్కలు గానీ అట్లాంటివి ఏవైనా ఉంటే ఇక్కడ వేసేసి దానిపైనే కొంచెము మట్టి అట్లా వేసేస్తూ ఉంటాను. సో, మనకి మొక్కకి బలం అందుతుంది. అట్లాగే మట్టి సారవంతం అవుతుంది. ఇంక నెక్స్ట్ మనం వెజిటబుల్స్ ఏవైనా గ్రో చేసుకోవాలి అంటే గనక ఈ ప్లేస్‌లో పెట్టుకుంటే చాలా మంచిగా వస్తాయి. సో, ఈ పాదు రకాలవన్నీ కూడా సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఇవన్నీ ఏంటంటే 3 మంత్స్, 4 మంత్స్ క్రాప్ ఉంటుంది. మళ్ళా మనం తీసేసి ఫ్రెష్‌గా వేసుకోవాలి. కొంచెం పని బట్ ఏంటంటే ఆర్గానిక్‌గా గ్రో చేసుకుంటాం కాబట్టి మనకి కొంచెం సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను బీరకాయ విత్తనాలుంటే పెట్టానండి. కొన్నేమో నార్మల్ బీరకాయలు పెట్టా. కొన్నేమో ఆహ్ నేతి బీరకాయ కూడా పెట్టాననమాట. సో, ఈ నేతి బీరకాయ వండటం కన్నా కొంచెం స్క్రబ్‌లాగా వాడుకుంటే బావుంటది కదా అన్నట్టు, సో, అవి కొన్ని ప్రిపేర్ చేద్దాము ఈసారి అన్నట్టు అట్లాగా ఆ విత్తనం గూడా పెట్టాను. బట్ ఈ బీర విత్తనం ఏదో నేతి బీర విత్తనం ఏదో నాకర్థం కావట్లేదు. ఆకులు కూడా మోర్ ఆర్ లెస్ 2 ఒకటే ఉంటదండి. సో, డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు తులసి మొక్క కనిపిస్తుంది కదా ఫ్రంట్‌లో. సో, అది విత్తనం పడి దానంతటికి అదే మొలిసింది. సో, దాన్ని ఇంక తీయటం ఎందుకు అని చెప్పి నేను అట్లానే ఉంచేశాను. ఇప్పుడు చూసారా చెట్టంతా కూడా ఫుల్లు విత్తనాలొచ్చేసి బాగా ఎండిపోయే స్టేజ్‌లో అయితే ఉంది. సో, ఈ స్టేజ్‌లో ఏంటంటే విత్తనాలు పడిపోయి మొక్కలు పక్కన పక్కన వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, వాటిని మనం ఎప్పుడు విత్తనాలు మనం టిప్స్ కట్ చేసేసామనుకోండి, చెట్టు గుబురుగా రెడీ అవుతుంది. అండ్ మనకి విత్తనాలు పడి మొక్కలు మళ్ళా తీయాలన్న పని గూడా తగ్గుతుందనమాట. సో, విత్తనాలు సేవ్ జేసుకోవాలంటే అన్నీ కట్ చేసుకొని ఒక కవర్‌లో కానీ ఎక్కడన్నా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మీకెప్పుడన్నా తులసి నిద్రపోయినప్పుడు మీరు అది యూజ్ చేసుకుంటే బెటర్. ఈ భూమిలో ఉండే వాటికి మనము పెద్దగా ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వమండి. సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చినా గూడా సరిపోతుంది. ఊరికే ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా గూడా భూమి వేడెక్కిపోతుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో మనం ఈ మేక ఎరువులు, ఆవు ఎరువులు అట్లాగ ఏస్తే ఏమవుతుందంటే వేడి చేస్తుంది మొక్కలకి. అందుకనే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాల్సొస్తుందనమాట సమ్మర్‌లో. అంటే ఫిష్ ఎమినో యాసిడ్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్‌తో చేసుకున్న ఆహ్, చౌహాన్ క్యూ పద్ధతిలో చేసుకున్న ఫెర్టిలైజర్స్ అట్లాంటివి ఇచ్చామనుకోండి మొక్కలనేవి బావుంటాయి. సో, మొత్తం నీట్‌గా అయిన తర్వాత చూసారా ఎంత బావుందో. అండ్ ఈ లాస్ట్‌లో కూడా నేను మొత్తము క్లీన్ చేసి మట్టిని కొంచెం లూజ్ చేసేసి పెట్టేశాను. ఇన్ కేసు ఎప్పుడైనా విత్తనాలు పెట్టాలంటే ఈ లాస్ట్‌లో పెడితే మనకి భూమి సారవంతంగా కనిపిస్తుంది చూసారా? బ్లాక్‌గా ఉంది. సో, ఇట్లా ఉంటే గనక మనకి మొక్కలనేది బాగా ఎదుగుతుంది. అండ్ అట్లాగే ఇందాక చూపిచ్చాను కదండీ! ఒక మొక్క అది రీపాటింగ్ చేయాలని చెప్పి. సో, ఈ మొక్క ఎండిపోయినట్టు అయిపోయింది. సో, ఆ మొక్కను కూడా రీపాట్ చేసేస్తున్నాను. సో, ఇది యాక్చువల్‌గా సమ్మర్‌లోనే వస్తాయండి ఫ్లవర్స్. సో, ఇంక ఫ్లవరింగ్ అయిపోయింది. ఇంక అందుకే పువ్వులు కూడా కట్ చేసేసి ఇంకా రీపాటింగ్ అయితే కలోంచి రెడ్ కలర్ ప్లాంట్ అండి. సో, ఇదేంటంటే దీనికి కూడా వాటర్ ఎక్కువ మనం ఇవ్వాల్సి
పెట్టాల్సిన అవసరం లేదు. ఇది సకలెంట్ వెరైటీ కాబట్టి మనకి వాటర్ ఎక్కువ నిలవ ఉండేలాగా ఉండకూడదనమాట మట్టి. జారిపోయేలాగా ఉండాలి. సో, మనం ఎక్కువ కోకోపీట్ కూడా వేయకపోవడమే బెటర్. సో, దీంట్లో ఏంటంటే మనకి 10 డేస్‌కి అట్లాగా వాటరింగ్ చేసినా గూడా సరిపోతుంది. ఊరికే వాటర్ ఎక్కువ పోయడము, ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వటం మాత్రం చేయకండి. ఇది కొంచెం మనం రీప్లేస్ చేసిన తర్వాత టూ మచ్ హార్ష్ సన్‌లో గూడా పెట్టకండి. కొంచెం మనకి షేడీ ప్లేస్‌లో పెట్టుకొని, కొంచెం మనకి సమ్మర్‌కి ముందు గనక కొంచెం ఎండ పడే ప్లేస్‌లో పెట్టుకుంటే పువ్వులనేవి బాగొస్తాయి. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమి క్వెషన్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పింక్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.